మేఘనా, ఎలా ఉన్నావు? ఏంటలా చూస్తున్నావు? నేను సీతని. మనం కలిసి చదువుకున్నాం, గుర్తుపట్టలేదా? కలిసి చదువుకునే వాళ్ళందరినీ గుర్తు పెట్టుకునేంత టైం నా దగ్గర లేదు. నమస్కారం సార్. నమస్తే అండి. నీకు తెలుసా? సారీ అండి, నేను గుర్తుపట్టలేదు. మమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు, నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోను. ఒక కేసు విషయంలో మీరు చేసిన సాయం వల్లే మా అమ్మాయి సంతోషంగా ఉంది. ఓ, మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం. అది నా బాధ్యత. ప్రాబ్లంలో ఎవరున్నా నేను అలాగే రియాక్ట్ అవుతా. మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం సార్. థ్యాంక్ యూ. మీలాంటి పోలీస్ ఆఫీసరే 10 మందికి ఉపయోగపడాలన్నది నా కోరిక. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, వెళ్ళొస్తాం. ఇప్పుడు చెప్పు, ఉషా ఎలా వచ్చింది? అక్క, అదొక పెద్ద స్టోరీ. అసలేం జరిగిందంటే, ఆ ఉష కళ్ళు తిరిగి పడిపోయింది కదా, ఆ తర్వాత మేమందరం తన చుట్టూ కూర్చొని... ఆగు హారిక, నాంచకుండా విషయం చెప్పు. అసలు విషయం ఏం ఏంటి చెప్పాలి? నిన్నే హారిక, ఏం చెప్పమంటుంది? అది అది హారిక, అత్తయ్య గారిని అడిగానని చెప్పు. సరే అక్క. ఏంటి తోటికోడలు మంతనాలు చేస్తున్నారు? కుట్రలు ఏమన్నా జరుగుతున్నాయా? అదేం కాదు తరుణ్. మరెందుకు తనతో మాట్లాడుతున్నావు? అరే, తనకి మనకి మాటలు లేవు కదా. లేవనుకో, కానీ ఎంతైనా మన ఫ్యామిలీ మెంబర్ కదా, చేసిన తప్పులు క్షమించేసి మాట్లాడుతూ ఉండాలి. వాళ్లతో కలిసి నువ్వు తప్పు చేస్తే మాత్రం నిన్ను క్షమించను. పద, ఉషా వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు. అక్క, హారికతో మాట్లాడేవా? ఉష ఎలా వచ్చిందంట? ఇంకా ఏం చెప్పనే లేదు. చెప్పే లోపే తరుణ్ లాక్కెళ్ళిపోయాడు. మేఘనా, ఏటి మేఘనా, మమ్మల్ని అక్కడ ఒగ్గేసి నీ పాటికి నువ్వు వచ్చేసినావేటి? నేనేం వదిలేదు, మీరే మిస్ అయ్యారు. మిస్ అయితే మమ్మల్ని ఎత్తగల గాని ఇలా కబుర్లు ఆడుకో నిలబడతారేటి? మీరెక్కడున్నారో ఏంటో అని తనని అడుగుతున్నాను. మాం ఎక్కడున్నామో తెలియాలంటే బాబుకు ఫోన్ చేయాలి, కానీ ఇలా పల్లవికి అనుపల్లవికి శరణాలకి అడిగితే ఏడు తెలుస్తుంది. పద, అభిషేకానికి టైం అవుతుంది. సంజయ్ బాబు మన కోసం ఎదురు చూస్తున్నాడు. పద దా.
అసలు ఇదెలా తిరిగొచ్చింది? పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఏ దంపతులైతే ఆ ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారో ఆ దంపతులు అర్ధనారీశ్వరుడిలా ఒకరిలో ఒకరు కలిసిపోతారు. నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమో నమః. శ్రీమద్ రమారమణ గోవిందో హార్. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు చెప్పు హారిక, ఆ ఉష ఎలా లేచొచ్చింది? అసలేం జరిగింది? ఏం జరిగిందంటే ఉష ఇంకా స్పృహలోకి రాలేదు. నువ్వు తరుణ్ వెళ్ళండి అని అత్తయ్య చెప్పారు. తీరా మేం బయలుదేరడానికి రెడీ అయ్యాం. అసలేం జరిగిందో తెలుసా?